నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మదనపల్లి పార్టీ ఆఫీస్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా అందరూ సీనియర్ నాయకుల సమక్షంలో పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుల సమక్షంలో కూడా ఈ సూపర్ యాప్ జగన్ 2.0 సూపర్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదను మెయిన్ ఇదేమంటే నాయకులకు కార్యకర్తలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలా. ప్రతి ఒక్కరూ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఉండే ఫీలింగ్స్ని ఒకరొకరు షేర్ చేసుకోవాలా. వీళ్ళ బాధలు నాయకులు తెలుసుకోవాలా, నాయకుల బాధలు కార్యకర్తలు తెలుసుకోవాలా. నేను జగన్ 2.0లో ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి 2029లో పార్టీ ఫామ్ చేసిన తర్వాత కార్యకర్తలకే పెద్దపీట వేస్తాను అని చెప్పిండే మాత్రం వాస్తవం. దానికి అనుగుణంగానే ఆ వే ఆఫ్ యాక్షన్లోనే ఈరోజు ఆయన వచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఏర్పడడం చేయడం జరిగింది. దీంట్లో వచ్చిన కార్యకర్తకు ఏ కార్యకర్త కూడా వాళ్ళ కార్యకర్తలు ఏదైనా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు పెడతా ఉంటే దాన్ని కత్తిరించేసేది, ప్లస్ దానికి వచ్చిన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అంతా ఏదైనా పెడితే దానికి వచ్చిన వాళ్ళ అకౌంట్ డిలీట్ చేసేసి రకరకాలుగా కూడా కార్యకర్తలకు వాళ్ళకి సోషల్ మీడియాలో వాళ్ళ వాయిస్ పోనీకుండా చేసేటట్టు వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళందరూ ఒక కార్యాచరణ మాదిరి మూవ్ చేస్తున్నారు. కాబట్టి మన వాయిస్ మన జరిగే అన్యాయం కానీ మన భూ తగాదాలు కానీ మన మీద కేసులు కానీ పోలీసులు మన మీద ఏదైనా కేసులు పెట్టింటే మన మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగింటే కూడా మనం చెప్పుకునే దానికి ఒక ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను ఇది లేదు ఖచ్చితంగా మనం వచ్చిందను ఒక ప్లాట్ఫామ్ ఇది చేసేసి మొత్తం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక చోట ఉండేసేదను మనకు జరిగే అన్యాయాలు అందరూ మనం షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక తాటి మీద నడిచినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వచ్చేసిందను ఈ సూపర్ 2.0 యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే దీనికి డిజిటల్ బుక్తో కూడా కనెక్షన్ ఉంటుంది. ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగింటే కూడా డిజిటల్ బుక్ ఆటోమేటికలీ యాప్ నుండి మెయిన్ కంటెంట్ను తీసేసుకుని ఆ డిజిటల్ బుక్లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అయిన వెంటనే ఆ డిజిటల్ బుక్ ఆధారంగా ఎవరికి ఏ అన్యాయం జరిగింటే కూడా ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి డిజిటల్ బుక్తో కూడా అదే లింకప్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త దీని వచ్చిందో టార్గెట్ వచ్చింది కనీసం అంటే ఒక 50 లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలా. ప్రతి కార్యకర్త నాయకులు అందరూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో యాప్ తేవడం జరిగింది. కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చిందను దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన వాళ్ళకే కాదు ప్రజలకు కూడా ఏదో అన్యాయం జరిగింటే కూడా దీన్ని అప్లోడ్ చేసి న్యాయం చేయాలా. ఖచ్చితంగా ఈ యాప్ని సద్వినియోగం చేసేసుకొని ప్రతి ఒక్కరూ మనం వచ్చిన పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తాం. 10 కోట్ల అందరి అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర కుమార్ జననేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్దలు పూజ్యులు మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నిసారమందన్ గారి ఆధ్వర్యంలో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున జగన్ 2.0 సూపర్ యాప్ అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 3,326 గ్రామ పంచాయతీలు 128 మున్సిపాలిటీలు అయితేనేమి నగర పంచాయతీలు అయితేనేమి కార్పొరేషన్లు అయితేనేమి మొత్తం స్టేట్ వైడ్ ఈరోజు ఈ కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం చాలా క్షుణ్ణంగా పెద్దలు నిసారన్న గారు చెప్పారు. ఈ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 13,326 పంచాయతీలున్న 128 ఉన్న ఈ మున్సిపాలిటీలు అయితేనేమి నగర పంచాయతీలు అయితేనేమి కార్పొరేషన్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు ఎవరైతే ఈ జెండాను ఎత్తుకొని ముందుకు పోతారో ఎవరైతే పార్టీ ఆదేశాలతో ముందుకు పోతారో ఎక్కడైతే ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో కార్యకర్తలకు ఎక్కడైనా ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయం పట్ల గొంతు ఎత్తి ఎవరైతే నిలబడతారో ఆ గొంతును నొక్కే కార్యక్రమం ఎవరైతే చేస్తారో క్షుణ్ణంగా ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నా మరి పార్టీ ఆఫీసులో ఉన్న ఏ కుగ్రామంలో ఏమి జరిగినా చూసుకునే విధంగా ఈ యాప్ని రూపొందించారు. మరి ముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు పార్టీని ఎవరైతే నడుపుతారో ఏ ఇబ్బందులు అయితే పడతారో అవన్నీ కూడా క్షుణ్ణంగా మరి ఈ యాప్లో పొందుపరుచుంటుంది. ఆ తర్వాత ప్రజల కోసం ఏ ఆఫీసులైనా అది ఎటువంటి డిపార్ట్మెంట్లు అయినా ప్రజల కోసం జరిగే అన్యాయాలు కావచ్చు, పార్టీ పరంగా జరుగుతున్న ఏదన్నా ఎవరన్నా అడ్డుకునేది కావచ్చు, మరి ఎక్కడైనా ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడికి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలియపరిచే విధంగా ఇది రూపొందించారు. దీనివల్ల ఒక పెద్దలు చెప్పినట్లు ఒక మంచి ప్లాట్ఫారం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు.
కార్యకర్తలందరూ కానీ లీడర్లు కానీ ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గలమెప్పుతున్నారు. ఆ గలాన్ని తొక్కేయాలని ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని ఇదొక భరోసా, ఇదొక ధైర్యం, ఇదొక నమ్మకం, ఇదొక ఆయుధం మాదిరిగా ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సంకల్పంతో ఒక ఐడియాతో మన యొక్క కార్యకర్తలకు అండగా ప్రజలకు మరి తోడుగా ఉండే విధంగా ఈ యాప్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా డౌన్లోడ్ చేసుకొని మరి పెద్దలు చెప్పినట్లుగా ఎక్కడైనా బహిరంగ సభలు కానీ పార్టీ మీటింగ్లు కానీ అదేవిధంగా మరి ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఎక్కడ ఏ జాలం లోకల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ ఆ లోకల్లో మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఒక మాజీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మరి అదేవిధంగా ఇన్ఛార్జీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వారి పరిధిలో ఆ పంచాయతీ కావచ్చు, ఆ వార్డు కావచ్చు, అక్కడ జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా క్షుణ్ణంగా మాట్లాడేది కూడా ప్రతి ఆదినాయకుడికి మరి క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా రూపకల్పన చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మదనపల్లి నియోజకవర్గం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆదేశాల మేరకు మన జగనన్న ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోయే గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు ప్రజల కోసం జగన్ 2.0 సూపర్ యాప్ని తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో అనేక మార్లు ఆఫీసులకు తిరిగినా వాళ్ళ సమస్య తీరకుండా అంటే ఎలా కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వారికి ఈ సూపర్ యాప్ ద్వారా మీరైతే ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ యాప్ని దాంట్లో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించి పార్టీ తరఫున మీకు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ సంబంధించిన నియోజక ఇన్ఛార్జ్ కావచ్చు, మీ సర్పంచ్ కావచ్చు, ఎవరో ఒకరు మీకు అండగా ఉండి మీకు సహాయం చేసే విధంగా కూడా పార్టీ డైరెక్షన్స్ తీసుకోవడానికి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఎందుకంటే ఒక్కోసారి నాయకుల ద్వారా జరగకపోయినా కూడా మీరు ఈ యాప్లో మీరు అప్లోడ్ చేస్తే దీనికి సంబంధించిన అధికారుల ద్వారా మీకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గొప్ప యాప్. దీన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఈ సమస్యల్ని చేసుకుంటూ మన పార్టీని బలోపేతం చేస్తూ ఏదైతే మనకి జగనన్న ఉన్నాడని భరోసా కల్పిస్తున్నారో అదేవిధంగా మనమందరము కూడా ప్రజలకు దగ్గరలో ఉంటూ మన దగ్గరలో ఉండే వాళ్ళకి మన సాయంతో మనం ముందుకు తీసుకుపోతే మన జగనన్నని బలోపేతం చేయడం, పార్టీని బలోపేతం చేయడం కాకుండా వాళ్ళకి ఒక సాయం చేసే విధంగా మనం కూడా ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఈ యాప్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని సంబంధించి ఎవరైనా ఉంటే కూడా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేయించి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని కూడా ఎడ్యుకేట్ చేయాలని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2 యాప్ అని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ మా అన్న నిసారన్న ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా చలపతన్న, మా మనుజక్క, వెలుగు చంద్ర, మిగతా అందరూ ఈరోజు ఏమిటి దీన్ని యాప్ని ఆవిష్కరిస్తున్నాం మదనపల్లిలో కూడా. దీనివల్ల లాభము నష్టము అనేది ఏమీ లేదు. దీంట్లో ఏముందంటే ఒకటి ఏదన్నా క్వశ్చన్ చేస్తే దాన్ని అనగదొక్కడానికి ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తూ ఉంది అనేది మనం ముఖ్య కారణం మొన్ననే జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నపైన, మా తిప్పారెడ్డి సార్ పైన కేసు పెట్టారు. ఇటువంటివి పెట్టేటప్పుడు ఏం మాట్లాడారు, మనం ఏం మాట్లాడాం మీరు ఎడిట్ చేసుకొని మీ దానిపైన కేసు పెట్టే బదులు మా యాప్లో మేము చూపిస్తాం, మేము క్లారిటీగా ఉన్నాం, మేమేం మాట్లాడుతూ ఉన్నామో మా దగ్గర ఉంది అని ఒక అనుసంధానం చేస్తూ కార్యకర్తలకు ఒక భరోసా కలిగిస్తున్నాం. డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ప్రతి ఒక్క కార్యకర్త డిజిటల్ ప్లాట్ఫామ్లో మన మనోభావాలు, మనకు పడిన కష్టము, మనము ఎక్కడైనా కానీ ఇచ్చే కంటెంట్ ఏది ఉంటుందో ఆ కంటెంట్ రానికుండా చేసే ప్లాట్ఫామ్ కాకుండా మన యాప్ ఉంటే మన కంటెంటే తీసుకుపోయి మనం సబ్ కలెక్టర్ చూపిస్తాం, పోలీస్ చూపిస్తాం, ఎస్పీ గారికి చూపిస్తాం. ఈ కంటెంట్లో మా యాప్లో ఇది రిజిస్టర్ అయింది, ఇక్కడ కాకపోతే అన్న చూపిస్తారు, అన్న తర్వాత ఇంకోరు విఎస్ రెడ్డి, ఇట్లా ప్రతి ఒక్క ప్లాట్ఫాము మాకు పైన పోతూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే డిఐజీ వరకు పోతాం. ఇలాంటి యాప్ని ఒకటి పెట్టడం
మాకంతా భరోసా కల్పించడానికి మదనపల్లి కానీ నీకు ఆంధ్ర స్టేట్ కానీ ఎక్కడన్నా కానీ ఏ కార్యకర్తకైనా ఒక భరోసా కలిగించేదానికి సందర్భంగా ఈ 2 యాప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరూ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మొబైల్ నెంబర్ పెట్టాలా, ఈమెయిల్ అడ్రస్ పెట్టండి, ఏదైనా వీడియోలు ఉంటే అప్లోడ్ చేయండి, దాంట్లో రిలీజియన్ వస్తుంది అన్ని క్లీన్గా. ఫస్ట్ మీకు తెలియకపోతే ఆ దాంట్లో ఉండేది ఇట్లిమ్మ దీంట్లో ఉండే దీన్ని ఇక్కడ మీరు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే ఆండ్రాయిడ్ ఫోను, మామూలు ఫోన్ ఉందంటే దీన్ని కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్లోనే వస్తుంది. క్లియర్గా చేసుకొని మీ మెయిల్ అడ్రస్ పెట్టారంటే మీకు అంతా డౌన్లోడ్ అయిన తర్వాత మీ కంటెంట్ ఏదైనా ఉంటే చెప్పదలుచుకుంటే చెప్పండి, వీడియో ద్వారా చెప్పండి. లేదు మీరు చేసే పార్టీ కార్యక్రమాలు మీరు పాల్గొన్నాం ఈరోజు పార్టీ కార్యక్రమంలో, ఈ కార్యక్రమం కూడా మీరు అప్లోడ్ చేయండి. రేపు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్త ఏమి చేశాడనే దానికి కూడా ఈ 2 యాప్లోనే మీరు రిజిస్టర్ అయి ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి ఇవన్నీ బాగా ఆలోచించుకొని వైసీపీ కార్యకర్తలందరూ దీన్ని యాప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ప్రియతమ సమన్వయకర్త శ్రీ నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2.0 సూపర్ యాప్ సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ ఇక్కడ జరుగుతుంది. ఈ పోస్టర్ను ఆవిష్కరించడానికి, ఈ యొక్క యాప్ను తీసుకురావడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏవైనా పోస్టులు మనం ఫేస్బుక్లో పెట్టినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్త ద్వారా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, ఆ కంప్లైంట్ను పురస్కరించుకొని ఫేస్బుక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ యొక్క పోస్టును తీసేయడము, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా అదేగా జరగడము, యూట్యూబ్లో కూడా అదే జరగడము, రిపోర్ట్ కొట్టడము, వాళ్ళకు ఉన్నటువంటి ఈ మీడియా బలం ఒకటి, ఇవన్నిటిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ యొక్క వాయిస్ను ప్రజల్లోకి పోకుండా చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, ఇంకా జరుగుతుంది. అయితే ముందుగా మేల్కొన్నటువంటి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎప్పుడూ ఈ డిజిటల్ యుగానికి సంబంధించినటువంటి ఒక ముందడుగులోనే ఉంటారు. వారు చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఈ యొక్క మంచి యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో ఇంతకుముందు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. దీంట్లో చాలా జాగ్రత్తగా చూడండి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్లో చేసుకోండి, అదే ఐఫోన్ అయితే మీరు యాప్ స్టోర్లో చేసుకోండి, ఐఓఎస్ అయితే దీన్ని స్కాన్ చేసిన దానివల్ల మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అందులో ప్రధాన భాగం ఏమరా అంటే ప్రొఫైల్. ఎవరైతే దీంట్లో యాప్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రొఫైల్, దాంట్లో పేరు ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి అతి ముఖ్యమైనవి కొన్ని చెప్తాను నేను. దాంట్లో ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్, థ్రెడ్స్ లింక్, ఇలా ఈ రకంగా ఎక్స్ లింక్, ఇట్లా లింకులన్నీ అడిగారు. ఈ లింకులను కనుక మనము దీంట్లో కనుక మనం యాడ్ చేయగలిగితే ఏ సమాచారం వచ్చినా కూడా మీకు ఈ అన్ని లింకులకు ఒకేసారి వస్తుంది. ఒకవేళ మన అధిష్టాన వర్గం నుండి వచ్చినటువంటి ఏదైనా వీడియో కానీ, లేకపోతే ఒక కార్యకర్తకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లేకపోతే ఏదైనా కార్యకర్తను పోలీసులు ఇబ్బంది పెడుతున్నా కానీ, అట్లాంటిది ఏదైనా ఒక్కసారి పోస్ట్ చేస్తే ఇవన్నిట్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం షేర్ చేసినామంటే దాదాపు దీని టార్గెట్ ఏమరంటే 50 లక్షల మందికి ఈ వారం లోపల చేరాలనేది టార్గెట్. దానికి అనుగుణంగానే అందరం యాక్ట్ చేస్తున్నాం, అందరం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీ యాప్ అని చెప్పింది అందరూ పొరపడద్దండి. ఇది ప్రతిపక్షం యొక్క యాప్, ఇది ప్రతిపక్షం యొక్క గొంతు, ప్రతిపక్షం యొక్క కన్ను, ప్రతిపక్షం యొక్క చెవి ఇది. కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ ద్వారా వాళ్ళకు వస్తున్నటువంటి ఇబ్బందులను వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా, ఇందులో పోస్ట్ చేయడం ద్వారా చక్కగా వాళ్ళ యొక్క సమస్యలను ప్రతిపక్షం దృష్టికి తీసుకురావచ్చు. తద్వారా ఈ మధ్యలో మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా విషయంలో అయితేనేమి, ఆ తర్వాత మత్స్యకారుల విషయంలో అయితేనేమి, ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా ఒక పెద్ద సమస్య వచ్చిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. అది ఈ ప్రభుత్వానికి కంటగింపై ఈ మీడియా బలంతో దీన్ని నొక్కేస్తున్నారు. కాబట్టి దీని స్థానంలో ఈ సూపర్ యాప్ అనేది తప్పకుండా బాగా పనిచేస్తుంది. దాదాపు
1,00,00,000 మందికి చేరే రకంగా మన కార్యకర్తలందరూ కూడా దీని గురించి ప్రచారం చేయాలి. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా దీన్ని డౌన్లోడ్ చేయించాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పెద్దలు గౌరవనీయులైన నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో జగనన్న 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది స్టేట్ వైడ్ అంతలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో జరుగుతున్న కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, కార్యకర్తలు చేస్తున్న పార్టీకి సేవ కానీ ప్రతిదీ కూడా ఈ యాప్లో డౌన్లోడ్ చేస్తే వారి వ్యక్తిగతంగా ఏదైనా పార్టీ కోసం నష్టపోయి ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 అధికారం చేపట్టిన తర్వాత కార్యకర్తలకు ప్రతిదీ ఈరోజు ఏదైతే వారు పడుతున్న బాధలు కానీ, వారు చేస్తున్న పార్టీకి సేవలు కానీ ప్రతిదీ గుర్తించి వారికి మేలు చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై మిథున్ రెడ్డి.